ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:2-3 భవిష్యత్ తరాలు మనల్ని చిరకాలం గుర్తుంచుకునేలా వాళ్ళ కోసం ఏవో కొన్ని గొప్ప పనులు చేయాలని మనం తాపత్రయపడుతుంటాం. మన ద్వారా కానీ మన పిల్లల ద్వారా కానీ జరిగించబడే మంచి కార్యక్రమాల ద్వారా మన పేరు చిరస్థాయిగా నిలిచి ఉండాలని మనం కోరుకుంటాం. దానికి ఒకే ఒక మార్గం ఉంది. మన జీవితాలు చిరకాల సౌందర్యాన్ని సంతరించుకునేందుకు మనం ముందున్నది ఒకే ఒక మార్గం. ఆ మార్గం దేవుని గొప్ప ప్రణాళికలో మనం నిలిచి ఉండడమే. అలా మనం చేసినప్పుడు పగిలిన గాజు ముక్కల్లోంచి సూర్యుడి తేజో కిరణాలు ఎలా దేదీప్యమానంగా నలుదిశలా ప్రజ్వలిస్తాయో అలా మన పేరు ప్రపంచం నలుదిశలా ప్రజ్వలిస్తూ వ్యాపిస్తుంది. అప్పుడు దేవుని అనంత ప్రణాళికలోని మన పరిచర్య ప్రపంచ ప్రజల్ని అబ్బురపరుస్తుంది. మన యజమానుడి ప్రేమ, దయ, వినయం, కనికరం, మంచితనం, గొప్పతనం, ఓర్పు, దీర్ఘశాంతం మనల్ని తప్పక ప్రభావితం చేయాలి. తన తండ్రి ఉద్దేశం పట్ల తనకు అచంచలమైన అంకిత భావం ఉన్నప్పటికీ ఒక తీవ్రవాదిలాగానో లేక ఒక మతోన్మాదిలాగానో ఆయన ప్రవర్తించలేదు. మన యజమానుడు అత్యుత్సాహి కాదు, అహింస బలం కాదు, అల్లరి నిజాయితీ అనిపించుకోదు, శబ్దాలు చేయడం, కేకలు వేయడం విశ్వాసపు గుర్తు కాదు. హింసను ప్రోత్సహించడం విశ్వాసాన్ని బలహీనపరచడమే. ప్రశాంతత, నిశ్శబ్దత, నమ్రత ఇవే ప్రజల్ని ప్రభావితం చేసేది. ఇవే ప్రజల హృదయాల్ని గెలుచుకునేలా చేసేది. కేకలు వేయడం, అరవడం, అల్లరి చేయడం ఎన్నటికీ సత్ఫలితాలను ఇవ్వవు. జగడమాడకు, కేకలు వేయకు, వీధులలో నీ శబ్దం ఎవనికి వినపడనీయకు అనేది తరాలుగా క్రైస్తవ విశ్వాసులు చేస్తున్న ఒక శక్తివంతమైన నినాదము. ఈ నినాదము ఈనాటికి శక్తివంతంగా పనిచేస్తుంది, శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ నినాదం అనేక ఉద్యమాలను విజయ బాటలో నడిపించింది, అనేకులను విజయ శిఖరాలను అధిరోహింపచేసింది. ఈ లోకంలో అనేకులు అందుకు భిన్నమైన నినాదాలను అనుసరించి తమ గమ్యాన్ని చేరుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. అల్లర్లు క్రోధాగ్ని జ్వాలని రగిలింపచేస్తాయి. ఆ క్రోధాగ్ని జ్వాలల్లో మనం కాలి బూడిదైపోతాం. ఫలితంగా మన ఉద్దేశాలు శాశ్వతంగా సమాధి చేయబడతాయి. ఒక తీవ్రవాది ఎన్నటికీ యుద్ధాన్ని గెలవలేడు. చెట్టు నీడ నుంచి నేను పాఠం నేర్చుకున్నా. అది గోడ మీద పడి పైకి క్రిందికి ఊగిసలాడుతుంది. నా నీడ కూడా అంతే కదూ, నా కీర్తి ప్రతిష్టలు కూడా అంతే కదూ. అవి పెరుగుతుంటాయి, పడిపోతుంటాయి. కానీ నేనెక్కడుండాలో అక్కడే ఉంటాను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.